ఆ పంటిదేముందిలే, ఆ కంటిదేముందిలే అనుకుంటాం జనరల్‌గా మనం. అసలు మెయిన్ మన శరీరంలో ముఖ్యమైన అన్ని మిగతా అవయవాలన్నిటి అనుకుంటాం గానీ, ఈ పళ్ళు అసలు మెయిన్ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఏది నమలాలన్నా, ఏది తినాలన్నా పన్నే. ఆ పన్ను లేకపోతే మనం నమలలేము, తినలేము. అట్టని ఓడబెరికించుకుంటా పోతే మొత్తం ఇట్టట్ట అనాలి ఇంక ఏది తినలేము. ఈటిని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే అంత ప్రయత్నం చేస్తున్నాం. నాకు 2004లో నేను కిళ్ళీలు ఎక్కువ నమిలేవాడిని. నాకు మొట్టమొదటిసారిగా పళ్ళు సలుపుగా ఉంటే హాస్పిటల్‌కెళ్తే పళ్ళన్నీ క్లీన్ చేసి 3 పళ్ళు రంధ్రాలుండి అని ఆహ్, సిమెంట్ పెట్టడం జరిగింది. అప్పుడు సిమెంట్‌కి పంటికి రూ. 120 క్లీన్ చేసినందుకంతా 200 ఎంతో తీసుకున్నారు. ఇకపోతే ఓపీ అప్పట్లో రూ. 50 ఓపీ. మొత్తం కలిపి రూ. 1000 ఎంతో అయింది 2004లో. ఓయమ్మ! రూ. 1000 పళ్ళకయిందా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. అక్కడి నుంచే సమస్యలు మొదలైనయి. అప్పటిదాకా నాకు ఈ హాస్పిటల్ సమస్యలంటే తెలీదసల. ఎప్పుడో జనరల్‌గా జ్వరానికి అప్పుడో 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలు ఏదైనా జ్వరం తగిలితే హాస్పిటల్‌కి పోవడం తప్ప నుంచి హాస్పిటల్ అనేది అసలు నాకు తెలీదు పెద్దగా. హాస్పిటల్‌కి నాకు అవసరం ఉందనుకునేవాడిని. సరే ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా నాకు ఎన్ని డైరీలు రాసుకుంటే ఎక్స్‌ట్రా కోసం రాసుకుంటా కాబట్టి తెలుసు ఇవన్నీ. 2005లో మళ్ళా పళ్ళు విపరీతంగా సలుపులొచ్చినియి. సరే ఇక్కడ మా ఊర్లో కాదులే అని ఒంగోలు పోయి చూపించుకున్నా. చూపించుకుంటే ఈ పళ్ళు మీ ఈ సి ఫ్లోరోసిస్ పళ్ళు అందువల్ల చిగుర్లు సలుపులు రావడం, చిగుర్లు గట్టిగా లేక పళ్ళల్లో బలం లేక అలా వస్తున్నాయి. పళ్ళు అరుగుతున్నాయి అని చెప్పారు. 2005లో పళ్ళు అరిగినాయి అని చెప్పారు నాకు. పళ్ళు అరిగినాయి అన్నారు. అదే మాట మొన్న మా అమ్మాయికి చూపించినప్పుడు కూడా మీ పళ్ళు బలహీనంగా ఉన్నాయి అని చెప్పారు. ఆహ్, కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ పళ్ళను కాపాడుకోవాలంటే ఈ పళ్ళకి పెట్టే డబ్బులకి నాకు తెలిసి ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పన్ను ఖరీదు మా అబ్బాయికి ఒక పన్ను ఊడితే వయసులో కుర్రోడు కదా అని చెప్పి ఆ పన్ను కట్టిస్తే 80,000 ఖర్చయింది అక్షరాల. ఆహ్, అలాగే ఇంకా నాకు 2005కి లెక్కేసుకోండి ఈ పళ్ళకి సంబంధించిన ఖర్చు ఎంతయిందో. 2005లో పోతే నేను మా ఆవిడిద్దరం చూపించుకున్నాం అప్పుడు. 2005లో ఆమెకి పళ్ళు ఉట్నే ఇన్ఫెక్షన్ అయితే ఒక పన్ను తీసేయాల్సొచ్చింది. అప్పుడు పళ్ళు ఈ రూట్ కెనాల్ అనేది అప్పటికంత అభివృద్ధి చెందలేదు. అందుకని తీసేపిచ్చాను. తీసేసినందుకు అప్పుడు పన్ను పీకినందుకని 200 300 తీసుకుంది. పన్ను 300 ఎంతో తీసుకున్నట్టుంది. 300, 400 తీసుకున్నారు. మొత్తానికి ఆ పేస్ట్‌లని ఇయన్నీ పోయినప్పుడల్లా ట్రిప్‌కి రూ. 1000 లెక్కన అవుతున్నాయి. ఇంక 2004 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఎవ్వరికో ఒకరికి మా కుటుంబంలో పంటి చెకప్ అనేది వెళ్ళడం జరుగుతుందనమాట. ఆహ్, ప్రతి సంవత్సరం పళ్ళకి మేము పెట్టే ఖర్చు పై ఖర్చులైతే ఇవైతే దాదాపు ఆ పేస్ట్‌లని అయ్యని రూ. 2000 అక్కడికి పోతే స్పెషల్ పేస్ట్ ఒకటి రాయిచ్చారు. రూ. 300 తీసుకున్నారు 2005లో అప్పట్లోనే. అది 2008 దాకా వాడాం. అది తర్వాత ఆ పేస్ట్ దొరకల. అది చిగురులను బాగా గట్టిపరిచింది. ఇంక అట్లాంటి మంచి క్వాలిటీ పేస్టులు ఎందుకు రావో తెలీదు. అది అమెరికాది ఇంపోర్ట్ మేడ్ ఇన్ అమెరికా అనమాట పేస్ట్ అది. దాని పేరు మర్చిపోయాను. బాగా పనిచేసింది. చాలా చిగుర్లు గట్టిపరిచింది. బాగా పనిచేసింది. జాగ్రత్తగానే ఉంటున్నాం. అక్కడి నుంచి నేనైతే వన్ బై వన్ ప్రతి సంవత్సరం ఏదో పనికి ఆ సిమెంట్ పెట్టించిన పన్ను కొట్టడం, లేకపోతే పక్క పన్ను ఒక బొక్క పట్టడం. ఇప్పుడు దాదాపు 7 పళ్ళో, 8 పళ్ళకి సిమెంట్ పెట్టించడం జరిగింది. 2014లో మళ్ళా ఒక హాస్పిటల్‌కెళ్తే అప్పుడే అన్నాడు ఆ డాక్టరు, మా ఊర్లో రూట్ కెనాల్ చేయాలి. 3500 ఖర్చయిద్దని చెప్పాడు. 2014లో. నేనన్నాను, "సార్ నేను 2004 నుంచి పళ్ళకి సిమెంట్ పెట్టించుకుంటున్నాను. నాకు ఇప్పుడు పన్ను నొప్పిగా ఉంది మీరు చేసే క్లీన్ వల్ల. నాకు రూట్ కెనాల్ తర్వాత చేద్దురు గానీ ముందు సిమెంట్ పెట్టమంటే" ఆ డాక్టర్ సిమెంట్ పెట్టాడు. అదృష్టవశాత్తు ఆ సిమెంట్ ఇప్పటి దాకొచ్చింది. అది తర్వాత ఊడిపోలా సిమెంట్ ఈ ఈ మధ్య ఊడిందో ఊడలేదో తెలీదు. అది చాలా దాదాపు 10, 12 సంవత్సరాల సిమెంట్ వచ్చింది. 10 సంవత్సరాల పైనే వచ్చిందనమాట అదృష్టవశాత్తు. అంటే కొంతమందేమో చేపించుకోమంటారు రూట్ కెనాల్ కావాలని. కొంతమంది వద్దంటారు. అప్పటి నుంచి నేను రూట్ కెనాల్ చేపించుకోమంటంటే, ఇప్పుడు చేపించే పంటికే చెప్తున్నా. వద్దని వాయిదేసుకుంటే సిమెంట్ పెట్టుకుంటా 2 సార్లు సిమెంట్ పెట్టుకొని కాపాడుకుంటా వచ్చా. ప్రతి 2 సంవత్సరాలకి నాకు గాని, మా ఆవిడకి గాని పంటి హాస్పిటల్‌కి తీసుకెళ్ళటానికి. ఈ పంటి హాస్పిటల్ రన్నింగ్ అయ్యేటప్పుడు నాకు 42వ సంవత్సరం వయసులో ఫోన్ చూస్తున్నా బ్యాంకులో ఏదైనా కాగితం రాసి సంతకం పెడుతుంటే షేడ్ అవుతుంది. అక్షరాలు అర్థం కావట్ల. నాకు అర్థమైంది ఇదేందో సమస్య అనుకోని అంటే అందరూ చెప్తే కంటి హాస్పిటల్‌కి పొమ్మన్నారు. కంటి హాస్పిటల్‌కి పోతే ఏం జరిగిందంటే హ్మ్. అప్పుడు ఆహ్, అది కూడా 2014లోనే కదా! 14లోనే అప్పుడు 14లోనో, 13లోనో పోయా. 13లో కావాలి.
కంటి హాస్పిటల్‌కి పోతే మీకు సైట్ వచ్చింది అన్నారు. శతవారం వచ్చిందన్నారు. ఇదేంది నాకు 41 సంవత్సరానికి శతవారం రావట్లేదంటే, ఇప్పుడు 2 ఉంది, 1.7 ఉంది. ఇంగా పెరిగిద్ది మీరు చూయించుకోకపోతే అంటే, ఇంక సరే అద్దాలు రాపించుకున్నాను. అప్పుడు ఫస్ట్ అద్దాలు కళ్ళద్దాలు తీసుకుంటే 500కో, 600కో తీసుకున్నా. 500కి 600 తీసుకుంటే ఇప్పుడు ఈ అద్దాలు 4300కి ఎళ్ళినియి. చూడండి. ఇంక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం నేను మెకానిక్ పని చేశాను కాబట్టి చెమట పట్టడం ఎక్కువ. ఈ కాళ్ళ పోవటం ప్రతి సంవత్సరం అద్దాలు మార్చుకోవడం. ఆ తర్వాత నాకన్నా ముందు నీకు చూపించింది. కలద్దాలు. అవును. నాకన్నా ముందే మా ఆవిడకి చూపిచ్చా. ఆమెకు సైట్ ఉందంటే చూపిచ్చా. ఆ తర్వాత మా అమ్మాయికి నైన్త్ క్లాస్ అప్పుడు తలనొప్పి వస్తుంది. నేను గదిమేవాడిని. ఏందని. తర్వాత తీరా చూస్తే ఆమెకు సైట్ ఉంది. ఆమెకు అద్దాలు. హరి సంవత్సరం పిల్లాడప్పుడు నుంచే నాకు అద్దాలొచ్చినియి. తర్వాత మా అబ్బాయికి చూపిస్తే వాడికి సైట్ ఉంది. ఇంక అందరికీ కళ్ళద్దాలొచ్చినియి. ఇంక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కళ్ళద్దాలకు సంబంధించిన ఖర్చు, ఒక సంవత్సరం కళ్ళద్దాలకి, ఒక సంవత్సరం పంటికి. పోయిన సంవత్సరం పంటికి 2024లో ఖర్చు పెట్టా. 2024లో తప్పించుకున్నాలే అనుకుంటే, ఆ సమయంలో కళ్ళద్దాలు చూపించుకోవాల్సొచ్చింది. ఈ కళ్ళద్దాలకి, పళ్ళద్దాలకి, ఈ కళ్ళద్దాలకి, పళ్ళకి పెట్టే ఖర్చు నిజంగా చెప్పాలంటే అప్పుడు రేట్‌లో చూసుకుంటే స్థలం కొనుక్కోవచ్చు. ఈ ఆపరేషన్‌లకి, ఈ మెడికల్ ఖర్చుకి ఇల్లు కూడా కట్టుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. 500 రూపాయలతో శతవారం కళ్ళద్దాలు చూపించుకోవడం మొదలుపెట్టింది. నేను మొన్న ఖర్చు ఓపీ ఫ్రీ అయింది. 4300 దాకా వెళ్ళింది నా ఖర్చు అద్దాలకి. ఆ! రూ. 120 పంటి సిమెంట్‌తో మొదలైంది. ఇప్పుడు ఆ పంటి సిమెంట్ 1200 తీసుకుంటున్నారు. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అప్పట్లో 3500 చెప్పారు మా ఊర్లో. 3500 అమ్మా అని చెప్పి నేను సిమెంట్ పెట్టించుకున్నాను 2014లో. అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎంతయింది? 11,500. ఇక్కడ మళ్ళా మా ఊర్లో చెకప్ 1500. మళ్ళా ఓపీలు, తిరగటానికి, మందుల ఖర్చు మొత్తం 16,000 అవుతుంది. మా అబ్బాయికి పన్ను అనుకో ఏదో జరిగి పన్ను ఊడితే ఆ పన్ను పెట్టించడానికి 80,000 ఖర్చయింది. వయసులో చిన్నవాడు కదా అని పన్ను పెట్టిస్తే వాడు చదువుకునేటప్పుడు. బండి మీద నుంచి పడ్డప్పుడు ఏదో తగిలింది ప్రెస్ అయ్యి తర్వాత కదిలి ఊడిపోయింది అది. దానికి 80,000 ఖర్చయింది. మా అబ్బాయి పండికి 80,000 ఖర్చయింది. నా పళ్ళకి, మా ఆవిడ పళ్ళకి అయిన ఖర్చులు ఈ లెక్క కడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పళ్ళకి పెట్టే ఖర్చు, ఈ కంటి చూపులు పరీక్షలకి పెట్టే ఖర్చులకి ఒక ఇల్లు కట్టేసుకోవచ్చు. ఒక సంవత్సరం పళ్ళకి, ఒక సంవత్సరం కళ్ళకి, ఒక సంవత్సరం పళ్ళకి, ఒక సంవత్సరం కళ్ళకి. ఇక ఇవి కాకుండా అదనంగా స్త్రీలకు వచ్చే గర్భసంచి వ్యాధులు, ఇంకా మామూలుగా మా అమ్మాయికి చూపించే జనరల్‌గా ఈ వెన్నుపూస నొప్పని చూపించటము. ఇగ ఈ మామూలు జనరల్‌గా హాస్పిటల్‌కి వెళ్తే ప్రెషర్స్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్రూట్స్ వాడుతుంటే, ఆ ఫ్రూట్స్‌లో కూడా రేటు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక ఏం తినాలో, ఏం చేయాలో మంచిగా బలమైన ఆహారం తినండి. షుగర్ ఉంది, ప్రోటీన్ ఫుడ్డు అంటారు. ప్రోటీన్ అంటే మనం చికెన్‌లో తిన్నా అంటే మటన్ కాదులే చికెన్ తిన్నా ఆ ఎముకలు, మమ్ములు నవిలిన ఈ చిగురులో ఈ నవిలేటప్పుడు మనం తిన్న పదార్థం ఆ పోయి పదార్థాలు ఇరక్కపోయి అవి లాగితే పళ్ళు సలుపులొస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా పళ్ళను కాపాడుకోవాలి పళ్ళనంటే నేను 2004 నుంచి ఈ పళ్ళని అప్పట్లోనే 4 పళ్ళు సిమెంట్ పెట్టించా. ఇప్పటికి జాగ్రత్తగా ఆ పళ్ళను కాపాడకుండా వస్తే ఇంతకాలంగా పొన్ను ఇరిగింది. 2000 ఆహ్, 4లోనే ఇదిగో పైన ఎదురు పన్ను ఒకటి ఇరిగింది. సరే అది ముందు పక్క ఉండేది ఇబ్బంది లేదు. పైన కొస ఇరిగింది. కానీ ఇప్పుడు ఈ పన్ను చిగురులో ఇరిగింది. అది క్లీన్ చేశారు పైదాకా తొర్రొచ్చేసింది. గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పంటికి రూ. 16,000 ఖర్చు. 16 రోజులు, ఒక నెల రోజులు బాధలు. ఈ పళ్ళకే ఇంత ఖర్చు అవుతుంటే కళ్ళకి, పళ్ళకే ఇంక ఏం జీవితాలు ఆగుతాం? మెడికల్ ఖర్చు ఎంత పెరిగిందంటే విపరీతంగా పెరిగిపోయింది. మామూలుగా సాధారణంగా జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కి వెళ్తేనే 15,000, 20,000 ఖర్చు అవుతున్నాయి. ముందు మామూలుగానే టెస్ట్‌లు అయ్యేం చేపించి మా ఊర్లో 3,500 బిల్లు చేస్తారు. ఒంగోలుకెళ్తే ఆ టెస్టులు, ఈ టెస్టులనే ఒకదానికి పోతే ఇంక అనుమానం వచ్చి ఇంకేమిందో టెస్టులు చేస్తారు. పూర్వం రోజుల్లో ఇవన్నీ లేవు. డాక్టర్ చేయబట్టుకొని చూసి టాబ్లెట్ రాసి 3 రోజులు ఆగినా తగ్గకపోతే చూద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి. డాక్టర్లు అసలు పేషెంట్‌తో మాట్లాడటంలా. నేను నిజం చెప్తున్నా. ఏ డాక్టర్ దగ్గరికైనా పోయి ఏదైనా సమస్య మనకు కొన్ని అనుమానాలుంటాయి. ఇప్పుడు మా అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు మా ఆవిడకి గర్భసంచి పరీక్షలు చేయించాను. అక్కడ ఏం లేదన్నారు స్కానింగ్ చేసి. ఏం లేదన్నారని చెప్పి ధైర్యంగా ఉండా. రెండో సంవత్సరం దేనికో ఇంకొకేదో పొట్ట నొప్పిగా ఉందని తీసుకొని చూపిస్తే, ఇదేదో ఇక్కడ పొట్ట గట్టిగా ఉంది ఒత్తుకుంటుందని చూపిస్తే,
అప్పుడు చెకప్‌కి పోతే అసలు మీకు ఏం ట్రబుల్ ఉందని చెప్పి చెకప్ బాగా స్కాన్ చేసి చూస్తే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత ముందు చెప్పిన డాక్టర్ కరెక్టా? వెనక చెప్పిన డాక్టర్ కరెక్టా అని సంవత్సరం రోజులు ఆలోచించి మధ్య మధ్యలో మళ్ళా 6 నెలలకోసారి పరీక్షలకు పోతే అవి పెరుగుతా వచ్చినాయి. ఓహో! రెండో డాక్టర్ చెప్పిందే కరెక్ట్ అని సర్జరీ చేయించడం జరిగింది. ఇంక నిర్లక్ష్యం చేస్తే బాగుండదని. ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేనెందుకు చెప్పానండి ఈ మాట? ఒకళ్ళేమో ఉందని చెప్పడం, ఒకళ్ళేమో లేదని చెప్పడం వల్ల ఏది కరెక్ట్ అనేది కన్‌ఫ్యూజ్ మనం అవుతాం. కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు నేను ఈ పంటికి సంబంధించి మా ఊర్లో పోయి తట్టుకోలేక నొప్పి తట్టుకోలేకపోతే వాళ్ళేం చేశారు? రూట్ కెనాల్ చేయాలన్నారు. చేయాలన్నప్పుడు నేను 2 రోజులు డబ్బులు చూసుకొనొస్తాను ఎంత అయిద్దని అడిగితే 6,500 అయిద్దన్నారు. కరెక్టే. ఓకే. ఈ లోపల మళ్ళా మనం వస్తాం రామని పళ్ళన్నీ క్లీన్ చేసి 1,500 బిల్లు చేశారు. 1,500 బిల్లు చేశారు. అక్కడికే నకిలీయారు. అంటే 6,500 అవసరం లేదది. ఈ క్లీన్ పళ్ళు చేసేయాల్సిన రూట్ అవసరం కెనాల్ లేదు. కానీ చేసేటప్పుడు ఈ పళ్ళు చేశారు. క్లీన్ చేసేది అవసరమైంది. మనం 2 పూటలు బ్రష్ చేస్తాం. మన పళ్ళే పిప్పి పళ్ళు అలా ఉంటాయి. అన్నీ శుభ్రంగానే ఉండే పళ్ళన్నీ. మళ్ళీ అన్నీ క్లీన్ చేసి కదిలిచ్చారు. ఇంకా సలుపులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ నొప్పి ఉండే పుండు కన్నా కూడా పై పళ్ళు, కింద పళ్ళు అన్నీ సలుపులు అయినాయి. చిగుర్లు కదిలిపోయి. చిగురులో అట్టనే చేశారు అన్నీ క్లీన్ చేసి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక మళ్ళా ఇతను వస్తాడో రాడు అని చెప్పి 1,500 బిల్లు చేశారు. ఇంకా అంటే తర్వాత పుచ్చిపోయిన పన్ను అది సరైందో లేదో చెప్పి పంపించాలా. దానికి కుదరక ఇంగ ఈళ్ళు రాదని చెప్పేసి నీకు క్లీన్ చేసింది అందుకే. 1,500 బిల్లు చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ లాగేస్తున్నారు నిజం చెప్పాలంటే. సరే నేను ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్తే ఇక్కడ 6,500 కదా! అక్కడ 5,000కి చేస్తారని వెళ్ళా. అక్కడ పంటికి ముందు పండబెట్టారు. ఇంజెక్షన్ చేశారు. ఇయన్నీ చేశారు. మా ఆవిడ వీడియో తీస్తానంటే వీడియో తీయడానికి వద్దని ఒప్పుకోలా. అంతలోకి ముందు ఎవరు క్లీన్ చేస్తున్నారో అసలు డాక్టర్ ఎవరో పూర్తిగా మనకు తెలీదు. ముందెవరో ఒక ఇద్దరు లేడీ డాక్టర్లు ట్రైనింగ్ అయ్యేవాళ్ళో లేకపోతే సిస్టర్సో కూడా నాకు తెలీదు. ఇంజెక్షన్ ముందే చేయలేదులే. ముందు చూసారు. ఆ! ఆ తర్వాత డాక్టర్ వచ్చాడు. ఏంది ప్రాబ్లం అన్నాడు. ఇది సార్ ప్రాబ్లం పన్ను ఇరిగింది. ఇప్పుడు ఈ పన్ను తీపొస్తుంది. ఇక్కడ 6 పళ్ళు తీపొస్తున్నాయి. ఈ పళ్ళన్నీ పైయన్ని సలుపులుగా ఉండి సమస్య ఏందో నాకు అర్థం కావట్లేదు. అది మొత్తానికి నొప్పిగా ఉంది. తీపులు వస్తున్నాయి. బాధగా ఉందని చెప్పా. ఆయన ఒకటే మాట్లాడు. పిన్ను పీకించుకుంటావా? రూట్ కెనాల్ చేపించుకుంటావా? పన్ను పీకించుకుంటావా అన్నాడు. పన్ను పీకించుకుంటే పక్క పళ్ళకి ఎఫెక్ట్ కదా! నాకు షుగర్ ఉందని చెప్పా. మరి రూట్ కెనాల్ చేయించుకుంటావా అన్నాడు. ఎంత సార్ అన్నా. 11,500 అన్నాడు. చెప్పేసి 11,500 చెప్పేశాడు. ఇంకా ఈ మత్తు ఇంజెక్షన్ చేయండి అన్నాడు. మనం ఆలోచన చేసి అడిగే లోపలే మొత్తం ఎక్కేసింది. ఆ తర్వాత క్లీన్ చేశారు. ఆ సిమెంట్ పెట్టారు. ఇంక 5,000 అడ్వాన్స్ కట్టి ఇంక పోండి పోయిరండి అన్నాడు. అంటే మనకి పూర్తిగా వివరంగా అయ్యా నీకు ఇది 11,500 ఎందుకు అవుతుంది? మామూలుగా జనరల్‌లో ఇట్లా ఈ రకాలుండయి. నీకు ఈ షుగర్ ఉండటం వల్ల మంచిగా ఆపేయాలేనో ఇవి మనకి డాక్టరు పేషెంట్‌తో మాట్లాడే రోజులు పోయినాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే డాక్టర్లు ఇంతకుముందు పేషెంట్‌లకి వివరంగా ఒక 5 నిమిషాలు టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బిజీ. ఏం లేదు. ఇంత ఖర్చు అయితే చేర్చుకోవాలి. ఇదే పాయింట్. స్పీడ్. మనం ఆల్రెడీ ఒక సారి అయిపోయింది. రెండో సారికి ఫస్ట్ సారి కూడా అసలు వాళ్ళకి పూర్తిగా సమాధానం చెప్పలా. ఏందో వస్తారు టకటక ఇంత అయింది బిల్లు చేయమంటారా వద్దా? ప్రతి ఒక్కటి కూడా పేషెంట్లకు గానీ, ఎక్కడైనా ఏదైనా వస్తువు కొంటారు కస్టమర్లకు గానీ సమాధానం కరెక్ట్‌గా చెప్పటంలా. ఈ సామాన్యుడి ఆవేదన ఏందంటే, సరే అది చేపించుకొని వచ్చిన తర్వాత మనకు ఒక ఆలోచన మొదలైంది. ఇక్కడేమో 6,500 అన్నారు. అక్కడేమో 11,500. ఎందుకు ఇంత వ్యత్యాసం అనే ఆలోచన నాలో మొదలైంది. ఇప్పుడు దీన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి మనం? ఇక మనం తొందరపడ్డామా? ఖర్చు ఎక్కువ పెట్టామా? ఇంక మన నలుగురితో చెప్పించే కొద్దీ అల్లాడైతే 3,500 చేసేవాళ్ళు కదా! ఇక్కడైతే 4,500 చేసేవాళ్ళు కదా! మా ఊర్లో అయితే 6,500 కదా! ఇంకొకరు 7,500 కదా! ఇన్ని రకరకాల విషయాలొచ్చినియి. అంటే ఇది జనరల్‌గా రేటు పెరిగిందా? 7,500 అని వేరే వాళ్ళు చెప్పారు. 7,500 11,500 ఈ మధ్యకాలం రేటు పెరిగిందా? లేపోతే ఎందుకు అది మనం వేసే క్యాప్‌లో తేడాలుండయా? ఇవి అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఇట్లా రకరకాలుగా ప్రతిసారి ట్రీట్మెంట్ చేసేటప్పుడల్లా మనం ఒక పక్క సొమ్ము పోగొట్టుకుంటాం. మళ్ళా ఇంకో పక్క ఆలోచనలో పడుతున్నాం. ఈ హాస్పిటల్ ఖర్చు 2004 నుంచి మొదలైంది నాకు. అక్కడ నా పంటితోటే ముందు 2004కి ముందు మా ఆవిడకి మొదలైంది. మా ఆవిడతోటే మొదలైంది. ఆమెకి కంటి హాస్పిటల్ చూపించడం కాంచి మొదలైందనమాట. ఇంకా తర్వాత నా పళ్ళ కాంచి, నా కళ్ళ కాంచి మొదలై, ఆ తర్వాత మా పిల్లల కళ్ళద్దాల కాంచి మొదలై, ఇప్పుడు వాళ్ళకి నా వయసు నాకే వయసులో అయితే పంటి సమస్యలు మొదలైనయో, మా అమ్మాయికి కూడా అదే వయసులో మొదలైంది. మా అబ్బాయికి కొంచెం ముందుగానే ఆ పన్ను సెట్ చేసినమైంది. కానీ మా అందరికన్నా వాడిది హైయెస్ట్ బడ్జెట్ అయిందనమాట. అసలు ఎన్ని సార్లు తిరిగాడు తెలుసా? గుంటూరులో చేపించుకున్నాడు. 80,000 అయింది ఒక పన్ను కట్టిస్తే.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మా వయసులో పళ్ళు ఊడితే కట్టించుకోవడానికి అవకాశం లేదు. పిల్లలకి ఎవరికైనా చెప్పేదేంటంటే ఎముకలు గిముకలు నమలొద్దు. ఒక పంటి ఖరీదు రూ. 1,00,000 అవుతుంది. 36 పళ్ళు ఖరీదు 36,00,000. ఒక పళ్ళకి, కళ్ళకి పెట్టే ట్రబుల్స్‌కే మనం ఇల్లు కట్టుకోవచ్చు ఈటిని జాగ్రత్తగా కాపాడుకుంటే. అంటే ఈటికి మళ్ళా మనం అనవసరమైనయన్నీ ఏమంటే ఎముకలు గిముకలు నవిలి, ఈకల పీకత, ఎముకలు కొరుకుతా నువ్వే చెప్పాల్సిందంటారేమో. నేను ఈ మధ్య కొంచెం వీడియోల కోసం అట్లా చేస్తున్నా కానీ జనరల్‌గా నేను చాలా కంట్రోల్‌లో ఉంటా. వీడియోల కోసం అలా చేసి బయటపడ్డాయి వాస్తవంగా చెప్పాలంటే. ఏదో చేయబోయి ఏదో అయింది. మేము జనరల్‌గా నాన్ వెజ్ తక్కువే తినేది. తక్కువ తింటాం. ఒక పార్సెల్ తెచ్చుకున్నా తక్కువ తింటాం. బిర్యానీ ఎప్పుడైనా తెచ్చుకుంటాం. వాటిలో మేము ఎస్పీ తెచ్చుకుంటే అంటే మెత్తటి ముక్కలుంటాయి. ఈ మధ్య కావాలి కొత్తవి ట్రై చేయాలని చెప్పి ఈ పని అయింది. అంటే జనరల్‌గా ట్రబుల్ ఉంది కాబట్టి ఆ ట్రబుల్ బయటపడింది. నేను అనేదేంటంటే మన పళ్ళ ఖరీదు 36,00,000 అండి. ఇంకా మన కంటి ఖరీదు ఎంతో తెలీదు. ఇంకా మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం విలువైంది. మనం ఇల్లు వాకిళ్ళు కట్టుకోవడానికి అవకాశం లేకుండా పోవడానికి గల కారణాలు ఏంటంటే, మధ్యతరగతి వాడికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్‌కి పోతే ఎంత బిల్ అయిద్దో తెలియక ఫర్ సపోజ్ నాకు 15,000, 20,000 బిల్ అయిందంటే నేను ఇక్కడ 5, 6,000 అనుకున్నా కదా! అదే నేను అక్కడ 5,000, 6,000 తీసుకొని పోతే నేను 3 హాస్పిటల్‌కి పోవాలి. ఆ పని జరగక. అలా పళ్ళకి మన కన్‌ఫ్యూజ్ వల్ల 2, 3 హాస్పిటల్‌లు తిరుగుతున్నాం మన సామాన్యులం. ఏందంటే, ఇప్పుడు ఇక్కడ చూపిచ్చాను. ఇక్కడ కన్నా ఒంగోలు అయితే బాగుంటది. అక్కడ కన్నా ఇంకొక హాస్పిటల్ అయితే బాగుంటది. ఈ కన్‌ఫ్యూజ్ వల్ల ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఒంగోలుకి పోతే 11,500 అయితే అయిపోయేది మా పై ఖర్చులతో. ఇక్కడ మళ్ళా ఇక్కడ చూపించడం వల్ల 1,500 అదనం ఖర్చయింది. అలాగే మా ఆవిడకి కూడా పోయినసారి ఇక్కడ చూపించి మా అమ్మాయికి ఇక్కడ కనిగిరిలో చూపించాను. మా ఆవిడకి ఇక్కడ కనిగిరిలో చూపించాను. మళ్ళా ఒంగోలు వెళ్ళా. ఎముకల హాస్పిటల్‌కి ఇక్కడ చూపించారు. మళ్ళా ఇక్కడ ఖర్చు పెట్టి మళ్ళా ఒంగోలు వెళ్ళా. డబల్ ఖర్చులు. మా అమ్మాయికి ఇక్కడ పంటి హాస్పిటల్ ఇక్కడ చూపించి మళ్ళా ఒంగోలు వెళ్ళా. ఒంగోలు 6,500 అయినాయి పళ్ళకి సిమెంట్ పెడితే. అంటే మనం రెగ్యులర్‌గా కొన్ని హాస్పిటల్ సెట్ చేసుకొని అక్కడికే పోవడం అలవాటు చేసుకుంటే ఇన్ని సమస్యలు ఉండవు. కానీ మనమేందంటే ఖర్చు తగ్గిద్దని కకృతి పడి ఖర్చు పెంచుకుంటూ ఉంటాం. చూశారు కదా, నలుగురు సభ్యులుండే ఇంట్లో ఇప్పుడు చదువుకునే చిన్న పిల్లల కాంచే ఏం కళ్ళద్దాలకంత ఎదురే పళ్ళకంత ఎదురు అనుకుంటాం. ఇవి రాకుండా ఈ పళ్ళకయ్యే ఖర్చు, కళ్ళకయ్యే ఖర్చు సైలెంట్‌గా అయ్యే ఖర్చులు అనమాట. మా ఫ్యామిలీకి సంబంధించి పళ్ళకి, కళ్ళకి అయ్యే ఖర్చులే దాదాపు ఈ 20 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంచుమించుగా పళ్ళకి పెట్టిన ఖర్చు అయితే, కళ్ళకి పెట్టిన ఖర్చు అయితే సంవత్సరానికి సరాసరి 20,000కి తక్కువ ఖర్చు కాకుండా ఈ 20 సంవత్సరాల్లో దాదాపు 2.5 మా అబ్బాయికి పెట్టిన హైయెస్ట్ ఖర్చుతో కూడా కలిపితే 3,00,000. ఈ 3,00,000 అంటే మా ఆవిడకి 2 కళ్ళు ఆపరేషన్ చేయించాం. దాదాపు 5-6 లక్షల రూపాయల దాకా ఈ కళ్ళకైతే పళ్ళకైతే ఖర్చు అయిందనమాట మా నలుగురికి. ఈ సంవత్సరం అద్దాలు మార్చుకోవటం. ఎందుకంటే నాకు ఎందుకు ఈ అవగాహన వచ్చిందంటే, ఈ లెక్క ఎందుకు చెప్పానంటే, మా ఆవిడకి శుక్లంకి మాకు చెక్ చేస్తే శుక్లం ముందు 2 కళ్ళకి ఆపరేషన్ చేయించాలన్నారు ఒక హాస్పిటల్లో. మేము నమ్మకం 2 హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 2 కంచి అయితే భయపడి పక్క నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడి నుంచి ఇంకోసారికి వెళ్తారని వాళ్ళు ఒకటి చేయించుకోండి అన్నారు. తర్వాత టెస్టుల మీద టెస్టులు చేయించుకొని లేట్ చేసేసరికి ఆ శుక్లం పెద్దదైపోయి దానికి సర్జరీ చేయించాలంటే మంచి గ్లాస్ వేయాలంటే చిన్న వయసు అంటే ఒక హాస్పిటల్లో 45,000 ఖర్చు అయింది. అయితే మంచిదే వేసారులే 45,000 ఖర్చు అయింది. మళ్ళీ రెండోసారి బుద్ధి వచ్చి మళ్ళీ రెండోసారి శుక్లం వస్తే రెండోసారి బుద్ధి వచ్చి ఫస్ట్ చెప్పిన హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు పోయినసారి మనం ఇట్లా ఎక్కువ రేటు చెప్పట్టి పక్కకి వెళ్ళారని చెప్పి వాళ్ళు కొంచెం రేటు తక్కువ అర్థం వేస్తే 22,000 రూపాయలు అయింది ఖర్చు. తర్వాత మళ్ళీ అద్దాలు తీసుకుంటే అప్పుడు అద్దాలు తీసుకోలేదు. ఫస్ట్ హాస్పిటల్లో ఇచ్చిన అద్దాలే 8 సంవత్సరాలు పనిచేసినాయి. మంచి అద్దాలు ఇచ్చారు కాబట్టి. అలాగా 2 సార్లు కంటి ఆపరేషన్లకి ఆమెకి ఇంచుమించుగా ఖర్చులతో 45, ఒక 25, 50, 60, 70,000 రూపాయలు కంటి శుక్లాల ఆపరేషన్కి అయింది. జనరల్గా ఫ్రీగా చేస్తారు ఈ ఆపరేషన్ కొన్నిసార్ల. కానీ వయసులో చిన్నవాళ్ళం కాబట్టి అప్పట్లో మేము ఈ రేటు ఎక్కువ పెట్టి చేయించాల్సి వచ్చింది. ఇక తర్వాత మూడో స్థానం ఈ ఎముకల హాస్పిటల్. అదంటే చిన్నప్పుడు మా నాన్నమ్మకి ఫస్ట్ ఎముకల హాస్పిటల్ తీసుకున్నప్పుడు ఎముకల హాస్పిటల్ చూసాం. ఇంకా అక్కడి నుంచి మేము కూడా పోవాల్సి వస్తుంది ఎముకల హాస్పిటల్. ఎప్పుడు మా ఆవిడకైనా నాకు కూడా 2024 కాలు బేసికి నాకు చెట్లు నేను పోయా. ఎప్పుడు ఆమెనే ఎముకల హాస్పిటల్కి 2011 తీసుకెళ్తున్నా. ఈ కంటికి, పంటికి, ఎముకలకి వీటికి పెట్టిన ఖర్చు చూసినట్టయితే ఈ సర్జరీలకు పెట్టిన ఖర్చుతో
నాకు తెలిసి లెక్క కరెక్ట్గా రాశాను నేను. అప్పట్లో ఈ ఈ సర్జరీలకి పెట్టిన ఖర్చుకి స్థలాలు వచ్చాయి, ₹1,00,000 స్థలాలు వచ్చినాయి. ఇప్పుడు అయ్యే స్థలాలు 15-20 లక్షలు అయినాయి. ₹1,00,000 ఫ్లాట్ వచ్చాయి. ఈ కంటి హాస్పిటల్ పెట్టిన రోజుల్లో డబ్బులకి ₹1,00,000 ఫ్లాట్ వచ్చేది. ఇప్పుడు ఆ ₹1,00,000 ఫ్లాట్కి పైన పెట్టిన డబ్బులకి ఇల్లు కట్టుకోవచ్చు. కంటికి, పంటికి, ఎముకలకి, సర్జరీలకి అయ్యే డబ్బులతో ఇల్లు, వాకిలి కట్టుకోవచ్చు హ్యాపీగా. మధ్య తరగతోడు ఇల్లు, వాకిలి ఎందుకు కట్టలేకపోతున్నాడంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి, కార్పొరేట్ స్కూల్‌లో పిల్లల్ని చదివించటం, వీటి వల్లే జీవితాలు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే. నాకు డబ్బులు సరైన సంపాదన సక్రమంగా ఉండదు. ఎక్కడికైనా ఏదైనా చేయాలంటే నేను ₹50,000 అయ్యే ఖర్చుకి 2,00,000, 3,00,000, 2,00,000 బ్యాంకులో తెచ్చుకుంటా బంగారం పెట్టి. దాని వడ్డీ ఎంత పడిద్దంటే ఇంక చెప్పలేం. ఇప్పుడు ₹1.15 అంట. ఇంక బావొడ్డీ ₹1.15 పడిద్ది. ఇలా మళ్ళా అదనం వడ్డీ అనమాట. ఈ కళ్ళకి, పళ్ళకి, ఎముకలకి వీటికి పెట్టి హాస్పిటల్‌కి, ఆరోగ్యానికి పెట్టే ఖర్చుల వల్ల ఇంతవరకు నేను ఇల్లు కట్టలేకపోయా. ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక హాస్పిటల్ ఖర్చే. సంవత్సరానికి 3 సార్లు హాస్పిటల్ విజిట్ చేస్తాం మేము. ఇంకా ఆ తర్వాత ఈ అనవసరమైన జబ్బులు ఎందుకు వస్తున్నాయని దేవస్థానాలు ఎక్కువ తిరుగుతాం. రెండో స్థానం టెంపుల్స్‌కి ఖర్చు పెడుతుంటారనమాట. భయంతో టెంపుల్స్‌కి వెళ్ళిపోయి మాకు కష్టాలు తొలగించమని. కాకపోతే అక్కడికి పోయినంత మాత్రం తొలుగుతాయి అంటే కర్మల ప్రకారంగా అవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఉపశాంతి కోసం వెళ్తుంటాం. ఇది ఈరోజు వీడియో. సామాన్యుడు నలిగిపోయేది ఇందువల్లే. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.